మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుజ్జగించిన ఫలితం లేకుండా పోయింది. జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసంలో పీసీసీ చీఫ్ సమావేశమై పార్టీలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. జీవన్ రెడ్డి మాత్రం పార్టీ మారే నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గంగాధర్ అడిగి తెలుసుకుందాం. గంగాధర్, జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ల మధ్య చర్చల సారాంశం ఏంటి? అశ్విని, కొద్దిసేపటి క్రితము పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, విప్ ఆది శ్రీనివాస్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సాకేవత్ కలిసి సమావేశమయ్యారు. కొద్దిసేపు ఆయనతో మాట్లాడినా అంటే మీరు పార్టీ వద్దు, ఎందుకంటే సీనియర్ నాయకులు పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉన్నారు, పార్టీని వీడొద్దని ఆయన కోరారు. కోరి అన్నప్పటికీ ఆయన తన నిర్ణయం మార్పు లేదన్నట్టు వెల్లడించారు. అనంతరము మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడి, మాకు తండ్రి లాంటి వాడు, రాజకీయంగా ఎన్నో ఏళ్లుగా మేము కలిసి పనిచేసినాము, ఆయన చాలా ఇబ్బందులకు గురయ్యారని, కొంత బాధపడ్డారని మీడియా సమావేశంలో వెళ్ళాడు. అనంతరం ఆయన తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, రేపు తన నిర్ణయం ప్రకటిస్తాను, పార్టీ వీడనున్నట్టు జీవన్ రెడ్డి ప్రకటించారు. అశ్విని, ధన్యవాదాలు గంగాధర్.